హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, బేసిక్గా ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో మొబైల్ యూజ్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ వల్ల మనకి మొబైల్ తలక డ్యూరబిలిటీ తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం దాన్ని యూసేజ్ పెరిగిపోవడం వల్ల మనకి డ్యామేజెస్ కూడా ఎక్కువ అవుతాయి. ఇట్లాంటి కొన్ని కామన్ మిస్టేక్స్ అందరూ చేస్తున్నారు, బట్ వాటిని రికవర్ చేసుకోలేకపోతున్నారు. అలాంటి మిస్టేక్స్ ఈరోజు ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. అన్నిటికంటే ఫస్ట్ వచ్చేసరికి మొబైల్ ఛార్జింగ్. ప్రతి ఒక్కరు కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే మొబైల్ ఛార్జ్ పెట్టేస్తారు, ఏదో ఒక హీట్ ప్లేసెస్లో పెట్టేస్తారు. మైక్రోవేవ్ మీదో, లేకపోతే రిఫ్రిజిరేటర్ మీదో, లేకపోతే ఈ మిక్సీ ఉంటుంది కదా, ఎక్కువ మంది కిచెన్లో కూడా పెడుతూ ఉంటారు, అక్కడ పెట్టియడం గట్రా చేస్తారు. ఫ్రెండ్స్, మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మన మొబైల్ వేడెక్కుతుంది. దాంతోపాటు మనం ఏ ఆబ్జెక్ట్ మీద అయితే వేడి ఉన్న ఆబ్జెక్ట్ మీద పెట్టినప్పుడు ఆ ఆబ్జెక్ట్ కూడా వేడి వల్ల రెండూ కలిసి మనకేమో మొబైల్ బ్యాటరీ అన్నది బర్న్ అయిపోవడము, లేకపోతే అది పొంగిపోవడము జరుగుతుంది అనమాట. దానివల్ల మనకి మొబైల్ డ్యామేజ్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. సో ఎవ్వరు ఎప్పుడు హీటెడ్ ప్లేసెస్లో కానీ, లేదంటే కొంతమంది కామన్గా ఒక అలవాటు ఉంటుంది, ఛార్జింగ్ పెట్టేస్తారు, ఛార్జర్ మీదేమో మొబైల్ పెడతారు. ఛార్జర్ అడాప్టర్ అనేది ఆల్రెడీ వేడిగానే ఉంటుంది ఛార్జింగ్ చేసినప్పుడు. దాని మీద మీరు తీసుకెళ్ళి దాని మీద పెట్టడం వల్ల అక్కడ బర్న్ అయిపోతుంది. చాలా కేసెస్లోని పేలిపోవడం కూడా జరుగుతుంది. సో అట్లాంటి ఇష్యూస్ జరగకుండా ఉండాలంటే దయచేసి మీరు హీటెడ్ ప్లేసెస్లోని ఛార్జింగ్ పెట్టకండి. ఇంకోటి ఏంటంటే, ఛార్జింగ్ పెట్టేటప్పుడు గేమ్స్ ఆడటం కానీ, వీడియోస్ చూడడం కానీ, మూవీస్ చూడడం కానీ అట్లాంటివి చేయకండి ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలుసు, బట్ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ చేస్తూనే ఉంటారు. మనం గేమ్స్ ఆడినప్పుడు వీడియోస్ అంటే ఓకే అది కూడా చేయకూడదు, బట్ ఓకే అనవచ్చు. కానీ గేమ్స్ ఆడినప్పుడు మన మొబైల్లో ఉన్న పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో అది 100% ఉంటుంది. అలాంటప్పుడు ప్రాసెసర్ హీట్ అవుతుంది. దానివల్ల మన బ్యాక్ ఏదైతే ఉందో మొబైల్ బ్యాక్ మొత్తం హీటెడ్ అయిపోతుంది. ఆ టైంలో కానీ మీరు ఛార్జింగ్ పెడితే మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ కూడా హీట్ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లోనే 120-150 వాట్స్ బ్యాటరీ కూడా ఛార్జింగ్ కెపాసిటీ కూడా వచ్చింది. దానివల్ల చాలా స్పీడ్ ఛార్జింగ్ అవ్వడం వల్ల ఓబ్వియస్గా మనకి బ్యాటరీ అనేది హీట్ అవుతుంది. అసలు బ్యాటరీ హీట్ అవుతుంది, బ్యాటరీ మీద ఉన్న ప్రొసెసర్ హీట్ అవుతుంది, దానివల్ల ఏమో మొబైల్ అనేది పొంగిపోతుంది. దానివల్ల ఈవెన్ కొన్నిసార్లు అయితే పేలిపోవడం కూడా జరుగుతుంది. సో దయచేసి ఛార్జింగ్ పెట్టినప్పుడు మీరు మొబైల్లో గేమ్స్ ఆడడం కానీ, వీడియోస్ చూడడం కానీ గట్రా చేయకండి. అంతేకాకుండా ఇంకో ప్రాబ్లం ఉంది. అదేంటంటే, ఇప్పుడు మొబైల్ అడాప్టర్స్ అయితే అలాగే అవ్వట్లేదు ఈ రోజుల్లోని మొబైల్తోని, బట్ కేబుల్స్ అయితే ఇస్తున్నారు. కేబుల్స్ కూడా ఎందుకు తీయట్లేదు అంటే దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు డెడికేటెడ్గా ఆ పర్టికులర్ మొబైల్కి ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో దాన్ని బట్టి కేబుల్స్ ఇస్తున్నారు. మీరు దయచేసి ఆ కేబుల్సే యూజ్ చేయండి. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారేమో, అక్కడేమో ఒక కేబుల్ పెట్టేస్తారు, ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ ఇంకో కేబుల్ పెట్టేస్తారు. దానివల్ల బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఏముంది ఫ్రెండ్స్, ఈ రోజుల్లోనే ఎక్కడికి వెళ్ళినా మనకి అది ట్రావెలింగ్ అడాప్టర్ అంటారు. దాన్ని అందమే ట్రావెలింగ్ అడాప్టర్ అంటారు. బ్యాగుల్లోనే లేకపోతే ఎక్కడో దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళండి. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ వైరే యూజ్ చేయండి. మీ మొబైల్ ఎక్కువ రోజులు వస్తుంది, అది ఇంపార్టెంట్. అది ఎక్కువ రోజులు రావాలంటే దాంతోపాటు వచ్చిన కేబుల్ యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ బ్యాంక్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. పవర్ బ్యాంక్స్ యూజ్ చేయడం మరీ అంటే ఇంకా వరస్ట్ సిచ్యువేషన్లోని మనం పవర్ బ్యాంక్స్ని ప్రిఫర్ చేయాలి తప్ప దయచేసి పవర్ బ్యాంక్స్ని యూజ్ చేయకండి. ఎందుకంటే పవర్ బ్యాంక్స్లో ఉన్నది కూడా బ్యాటరీయే. ఏమైనా కరెంట్ పాస్ ఎక్కువగా అవ్వడం కానీ, తక్కువగా అవ్వడం కానీ, లేదంటే కొన్ని నాస్తిరికం పవర్ బ్యాంక్స్ ఉంటాయి, కొన్ని డూప్లికేట్ పవర్ బ్యాంక్స్. దానివల్ల మనం ఏవైనా ఛార్జింగ్ పెట్టడం గట్రా చేస్తే మనకి బ్యాటరీ ప్రాబ్లం అవుతుంది అనమాట. అంతేకాకుండా కొంతమంది ఏం చేస్తారంటే నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టేస్తారు. ఈ రోజుల్లోనే అందరికీ తెలిసిందే టెక్నాలజీ. మనం ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మనకి అడాప్టర్ నుంచి పవర్ కట్ అయిపోతుంది. సో ఇంకా మనం రాత్రి అంతా ఛార్జింగ్ పెట్టినా ఏ ప్రాబ్లం లేదు. రీసెంట్గా నేను వీడియో కూడా చూశాను. ఒక యూట్యూబర్ సజెస్ట్ చేస్తున్నాడు, మీరు నైట్ అంతా ఛార్జింగ్ పెడితే మీ మొబైల్ పేలిపోతుంది అంటే, అతనేమో సమాధానం చెప్తున్నాడు తిరిగి, అవేమీ పేలిపోవు, మనం రైట్ అంతా ఛార్జింగ్ పెట్టినా మనకి ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత మన అడాప్టర్ అనేది కరెంట్ పాస్ అవ్వడం, మొబైల్ కరెంట్ పాస్ అవ్వకుండా చేస్తుంది. సో మీరు నైట్ అంతా ఛార్జింగ్ పెట్టినా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అఫ్కోర్స్ అతను లాస్ట్లో డిస్క్లైమర్ పెట్టారు, బట్ దయచేసి ఇలాంటి పనులు చేయకండి, నైట్ అంతా ఛార్జింగ్ పెట్టకండి. ఈ రోజుల్లో ఎంతసేపు ప్రతి ఒక్కటికి మినిమం ఒక
80 వాట్స్ ఛార్జర్ వచ్చేస్తుంది. అన్నిటికీ స్పీడ్, ఇప్పుడు సామ్సంగ్, వన్ ప్లస్ అన్నిటికీ స్పీడ్ ఛార్జర్ వచ్చేస్తుంది. మనకు అరగంటలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అరగంట ఓపిక పట్టలేరా, నైట్ అంతా పెట్టాల్సిన అవసరం ఏం లేదు కదా. ఉదయం లేవగానే మనకి బ్రష్ చేసే లోపు ఒక 50% అయిపోతుంది. సో దయచేసి రాత్రి అంతా మీరు ఛార్జింగ్ పెట్టకండి. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, అనవసరంగా మీరు పబ్లిక్ ప్లేసెస్లోని, రైల్వే స్టేషన్స్లో కానీ, బస్ స్టేషన్స్లో కానీ, ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ మీ తాలూకా మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కేబుల్తోని యూఎస్బి స్లాట్స్ ఎక్కడ ఉంటే అక్కడ కేబుల్ పెట్టకండి, ఛార్జింగ్ పెట్టకండి దయచేసి. ఎందుకంటే ఒక అటాక్ ఉంటుంది, జ్యూస్ జాకింగ్ అటాక్ అనేసి. దాని మీద నేను ఒక వీడియో చేశాను, ఇక్కడ మీకు ఐకాన్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి అది ఎలాగ అటాక్ అవుతుందో. దానివల్ల మన డేటా అంతా వితిన్ సెకండ్స్లోని మనకి అటాకర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో దయచేసి మీరు పబ్లిక్ ప్లేసెస్లోని అడాప్టర్ యూజ్ చేసి పెట్టండి. అది కూడా డేంజరసే, బట్ అడాప్టర్ యూజ్ చేసి పెట్టండి. లేదంటే మీ దగ్గర యూఎస్బి ప్రొటెక్టివ్ కాండమ్స్ అని చెప్పేసి అంటారు. నేను ఆల్రెడీ జ్యూస్ జాకింగ్ అటాక్ వీడియోలో చెప్పాను అది ఎలా ఉంటుందో. అవి పెట్టేసి కావాలంటే మీరు పబ్లిక్ ప్లేసెస్లో పెట్టండి. అందులో ఏముంటుందంటే మనకి బేసిక్గా యూఎస్బి అడాప్టర్ ఉంటుంది కదా, దానిలో మనకి 4 వైర్స్ ఉంటాయన్నమాట. ఆ 4 వైర్స్లోని 2 వైర్స్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, మరో 2 వైర్స్ వచ్చేసరికి ఒకటి గ్రౌండ్, మరొకటేమో పవర్ కన్జ్యూమ్ చేయడానికి. ఈ యూఎస్బి కాండమ్స్లో మనకి ఏంటంటే ఈ రెండే ఉంటాయి, ఓన్లీ పవర్ కోసమే ఉంటాయి, మనకి డేటా ట్రాన్స్ఫర్ అని ఉండదు. సో మనకి అవి పెట్టేసి మన యూఎస్బి యూజ్ చేసినా మనకి ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు. సో దయచేసి మీరు పబ్లిక్ ప్లేసెస్లోని మొబైల్ ఛార్జింగ్ పెట్టకండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలని అంటే మన దగ్గర ఈ కేబుల్స్ ఉంటాయి, యూఎస్బి కాండమ్ కేబుల్స్ అంటారు, లేదా దాన్ని ఇంకేదో పేరు పెడతాను, నేను అక్కడ జ్యూస్ జాకింగ్లో చెప్పాను, అవి కొనుక్కోండి. లేదంటే మరి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లోనే మీరు పవర్ బ్యాంక్స్ యూజ్ చేయండి. మరి అప్పుడు కూడా మనం ఏం చేయలేం కాబట్టి. సో దయచేసి అవి యూజ్ చేయొద్దు. అండ్ మొబైల్స్లోని ఈ రోజుల్లో మనకి అట్లాంటి ఇష్యూస్ రావట్లేదు, కానీ ఒకప్పుడు వస్తుండే. కానీ ఇప్పుడు కూడా కొన్ని మొబైల్స్లోని, శాంసంగ్లోని మొబైల్స్లోని మనకు ఒక కామన్ ఇష్యూ వస్తుంది. ఏంటంటే బ్యాటరీ స్వెల్ అయిపోతుంది అనమాట, పొంగిపోతుంది, బ్యాటరీ పోతుంది, కొన్ని బ్యాటరీ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు కక్కుర్తిపడి 300 రూపీసో 400 రూపీసో పెట్టేసి మనం డూప్లికేట్ బ్యాటరీ యూజ్ చేస్తే దానివల్ల మీ మొబైల్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో దయచేసి ఈ రోజుల్లోని ఒక్కొక్కరు 80,000, 15,000, 50,000 పెట్టి, 30,000 పెట్టి మొబైల్స్ కొంటున్నారు. 2,000 పెట్టి బ్యాటరీ కొనడం తప్పలేదు కదా. దయచేసి ఒరిజినల్ బ్యాటరీయే కొనండి. మహా అయితే 2000 ఉంటుంది. ఇప్పుడు సామ్సంగ్ బ్యాటరీస్ అయితే మహా అయితే ఒక 1400 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. కొనిస్తే అయిపోతుండే, దానికి కూడా వ్యారంటీ ఉంటుంది. మనకి ఇంకో 2-3 ఇయర్స్ వరకు ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా మొబైల్ అనేది సాగిపోతుంది. అదే మీరు డూప్లికేట్ యూజ్ చేయడం వల్ల మీకు ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ రోజులు రాదు. ఈ విషయాన్ని మీరు మైండ్లో ఉంచుకోండి. దయచేసి బ్యాటరీస్ అనేవి డూప్లికేట్ వేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్స్. మీరు లాక్ స్క్రీన్ పెడతారు, లాక్ స్క్రీన్ పెట్టినప్పుడు నేను చాలామందిని చూస్తాను, CML రివర్సల్ ఇలా పెడతారు. అట్లాంటివి పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మన చుట్టుపక్కల ఎవరు ఎలా చూస్తారో తెలియదు. చాలా ఫాస్ట్గా మన డేటా అనేది పోతుంది ఇన్ కేస్ మన మొబైల్ కానీ మిస్ అయితే. కొంచెం టఫ్దైనా పెట్టండి, లేదా పాస్కోడ్ అయినా పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు నెంబర్ కోడ్ పెట్టొద్దు. నెంబర్ కోడ్ పెట్టడం వల్ల హ్యాకింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఎస్పెషల్గా కొంతమంది సింపుల్గా ఉంటుంది కదా అనేసి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఏదో ఒక 4 నెంబర్స్ పెట్టేస్తారు. చాలా ఫాస్ట్గా అటాక్ జరిగినప్పుడు చాలా ఫాస్ట్గా మీ మొబైల్ అనేది అన్లాక్ అయిపోతుంది, మీ డేటా అనేది చోరీ అవుతుంది. సో ఎప్పుడు మీరు అయితే 6 డిజిట్స్ పెట్టండి. కొంచెం టైం పడుతుంది, అంతలోపు మీ డేటా పోద్ది కానీ ఇంకోళ్ళ చేతికి వెళ్ళదు. లేదా ప్యాటర్న్ పెట్టినప్పుడు కొంచెం టఫెస్ట్ ప్యాటర్న్ పెట్టడం నేర్చుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మొబైల్లోని మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చింది, లేదా ఫేస్ లాక్ కూడా వచ్చింది. సో అవి యూజ్ చేయండి. వాటి వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో అవి యూజ్ చేయడం వల్ల ఇంకా సెక్యూర్డ్గా ఉంటుంది. ఈ ప్యాటర్న్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ యూజ్ చేసే కన్నా మీరు ఈ రెండు యూజ్ చేయడం వల్ల ఇంకా సేఫ్గా ఉంటుంది. అంతేగాని మీరు చిన్న పాస్వర్డ్స్ పెట్టడం కానీ, లేదంటే ఈ ప్యాటర్న్స్ కూడా చాలా సింపుల్గా ఉండేలాగా పెట్టడం గట్రా చేయొద్దు. డేటా అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, చోరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్. మనకి ఈ రోజుల్లోనే 64 అంటే అసలు చాలామందికి సరిపోవట్లేదు. ఎస్పెషల్గా ఈ యూట్యూబర్స్ కానీ, లేదంటే ఎక్కువగా వీడియో షూట్స్ చేసిన వాళ్ళకి కానీ, గేమ్స్ ఆడిన వాళ్ళకి ఈ 64 అనేది సరిపోవట్లేదు. కావాలంటే ఎక్స్టెన్షన్ ఉంటే మీరు మెమరీ కార్డు పెట్టుకొని ఎక్స్టెన్షన్ చేసుకోండి, లేదా 128 తీసుకోండి. అంతేగాని మీ డేటా 80% దాటిపోయిన తర్వాత కూడా మీరు మొబైల్ని యూజ్ చేయడం మాత్రం అది అంత మంచిది కాదు. ఎందుకంటే మీకు తెలియదు ఒక విషయం ఏంటంటే, మనకి మొబైల్లో ర్యామ్ ఉంటుంది. ఆ ర్యామ్
కొంత ర్యామ్ యూస్ చేసుకుంటుంది, మరి కొంత ఇంటర్నల్ స్టోరేజ్ కూడా యూస్ చేసుకుంటుంది ర్యామ్లోని. దానివల్ల ఏమవుతుందంటే మీ మొబైల్ స్పీడు పెర్ఫార్మెన్స్ మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లోని మీ ఇంటర్నల్ స్టోరేజ్ 80% కంటే ఎక్కువ యూజ్ చేయకండి. ఒకవేళ 80% కంటే ఎక్కువ అయితే మీకు అనవసరమైన డేటాని డిలీట్ చేసేయండి, అవసరమైన డేటాని బ్యాకప్ చేసేసుకోండి. బ్యాకప్ అంటే గుర్తొచ్చింది, ఈ రోజుల్లోనే మనకి చాలా బ్యాకప్స్ వచ్చేసాయి. లైక్ ఐఫోన్స్కి అయితే iCloud, లేకపోతే గూగుల్ డ్రైవ్, తర్వాత మెగా స్టోరేజ్ డ్రైవ్, అమెజాన్ డ్రైవ్, ఇట్లాంటి క్లౌడ్ స్టోరేజెస్ వచ్చాయి. ఇవి చాలా తక్కువ, ఈ రోజుల్లో చాలా తక్కువ రేటుకి ఉన్నాయి. అవి కొనేసుకొని మీ ఇంపార్టెంట్ డేటాని కంపల్సరీ బ్యాకప్ చేసుకోండి. ఎందుకంటే మొబైల్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము, డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మరొకటి, మనకి వర్చువల్ ర్యామ్ అని చెప్పేసి కొత్తగా మనకి వన్ప్లస్లోని, శాంసంగ్లోని చూస్తూ ఉంటాం. వర్చువల్ ర్యామ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కదా, ఆ ఇంటర్నల్ స్టోరేజ్లో కొంచెం డేటాను, ఒక 6 GB 7 GB యాజ్ ఎ ర్యామ్గా యూజ్ చేసుకుంటుంది. అంటే మెమొరీ కాకుండా ర్యామ్గా యూజ్ చేసుకుంటుంది, అదే వర్చువల్ ర్యామ్. ఇది వర్చువల్ ర్యామ్ మనం యాక్టివేషన్ చేసేసుకోవచ్చు. మనకి మొబైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్టివేషన్ చేసుకోవచ్చు. అంటే అన్నిటికీ ఉండవు, కొన్నిటికి ఉంటాయి, శాంసంగ్లోని కొన్నిటికి ఉన్నాయి. సో ఈ వర్చువల్ ర్యామ్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల మన మొబైల్ పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది, బాగుంటుంది అని అనుకుంటారేమో. అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఏమీ ఇంక్రీజ్ అవ్వదు. మ్యాక్సిమం మీ వర్చువల్ ర్యామ్ని యూజ్ చేయడం మానేయండి. ఎందుకంటే వర్చువల్ ర్యామ్ అన్నది ఒబ్వియస్గా మన ఇంటర్నల్ స్టోరేజ్ నుంచే యూజ్ అవుతుంది. మళ్ళీ మన ఇంటర్నల్ స్టోరేజ్ తగ్గిపోతుంది తప్ప వర్చువల్ ర్యామ్ వల్ల మన పెర్ఫార్మెన్స్ అన్నవి ఇది అసలు ఇంక్రీజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిఫ్రెష్ రేటు. కొన్ని మొబైల్స్లోని, కొత్తగా వస్తున్న మొబైల్స్లోని ఏంటంటే రిఫ్రెష్ రేటు 144 హెర్ట్జ్కి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 144 హెర్ట్జ్కి మనమే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా ఇంక్రీజ్ చేయడం వల్ల మన తలక ఏదైతే పెర్ఫార్మెన్స్ ఉన్నదో, ఫ్రేమ్ రేట్ ఏదైతే ఉందో కొంచెం ఇంక్రీజ్ అయ్యి చాలా స్మూత్, మనకి వీడియో రికార్డింగ్ చేసినప్పుడు కానీ, గేమింగ్ చేసినప్పుడు మనకి స్మూత్ పెర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. బట్ దానివల్ల ఒక లాస్ ఉంది, మనకి బ్యాటరీ కన్జ్యూమ్షన్ అనేది ఎక్కువ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఈ 2 పనులు చేయరో, అంటే రికార్డింగ్ చేసినప్పుడు 4K రికార్డింగ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఎడిటింగ్ చేసిన మొబైల్లో ఎవరైనా కొంతమంది ఎడిట్ చేస్తారు కదా, ఎడిటింగ్ చేసినప్పుడు కానీ, గేమింగ్ ఆడినప్పుడు కానీ మనం 144లో ఉంచేసి మిగతా టైంలో 60 హెర్ట్జ్లోనే ఉంచండి. దానివల్ల ఏంటంటే బ్యాటరీ పెర్ఫార్మెన్స్ చాలా తగ్గుతుంది, మంచి బ్యాటరీ బ్యాకప్ అన్నది వస్తుంది అనమాట. ఎప్పుడు కంటిన్యూస్గా రిఫ్రెష్ రేట్ 144 ఉంచకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని మొబైల్స్లోనే మనకి ఎక్స్పెషల్గా AMOLED, OLED అండ్ AMOLED మొబైల్ స్క్రీన్స్ ఉన్న మొబైల్స్లోని మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అని చెప్పేసి ఒక ఇది ఉంది. అదేంటంటే మనకి ఈవెన్ స్క్రీన్ ఆఫ్లో ఉన్నా కూడా మనకి అక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది అనమాట. టైం కానీ, లేదంటే మన నేమ్ కానీ, ఇట్లాంటివి ఏవైనా కనిపిస్తాయి. దాన్ని మీరు ఎప్పుడూ ఆన్ చేసి ఉంచకండి. ఎప్పుడో మరి తప్పనిసరి పరిస్థితుల్లోనే, లేదంటే వన్ ట్యాప్ చేస్తే మనకి ఓన్లీ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఓపెన్ అయ్యేటట్టు ఉంచుకుంటే బెస్ట్. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోతుంది. వాల్పేపర్స్ కంటిన్యూస్గా కొన్నప్పటి నుంచి మళ్ళీ దాన్ని సేల్ చేసినంత వరకు అందరూ ఒకటే యూజ్ చేస్తారు. ఈ AMOLED, OLED డిస్ప్లేస్లో ఏంటంటే బేసిక్గా మనకి ఇండివిజువల్ పిక్సెల్కి రెడ్, గ్రీన్, బ్లూ RGB ఉంటుంది అనమాట. అంటే ఆ పిక్సెల్లో రెడ్ కావాలంటే రెడ్ ఒకటే బ్రైటన్ అవుతుంది, మిగతావన్నీ ఫుల్ డార్క్ అయిపోతుంది, 0% అయిపోతుంది. ఇన్ కేస్ అందులో మనకి బ్లాక్ కలర్ వచ్చింది అనుకోండి, ఆ పిక్సెల్లో బ్లాక్ కలర్ వస్తే మొత్తం త్రీ కలర్స్ బ్లాక్ అయిపోతుంది, ఆఫ్ అయిపోతుంది. దానివల్ల మనకి ప్యూరెస్ట్ బ్లాక్ అన్నది AMOLED, OLED డిస్ప్లేస్లోనే అవుతుంది. బట్ దీనివల్ల ఒక ఇష్యూ ఉంది, మనం కంటిన్యూస్గా రెడ్స్ కానీ, కంటిన్యూస్గా బ్లూస్ కానీ ఆ పర్టికులర్ పిక్సెల్స్లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పిక్సెల్ అనేది స్క్రీన్ అనేది బర్న్ అయిపోతుంది. పిక్సెల్ బర్న్ అయిపోయి స్క్రీన్ అనేది బర్న్ లాగా అయిపోతుంది. అంటే ఈ విధంగా తయారవుతుంది. సో మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు మనం ఏం చేయాలని అంటే వాల్పేపర్స్ చేంజ్ చేయడం, లేదా అంటే మనకి వెడ్జెట్స్ ఉంటాయి చూడండి, టైం కానీ, లేదంటే కామన్గా పెడుతూ ఉంటారు కదా టు డూ లిస్ట్, ఇట్లాంటివన్నీ మనం ప్లేసెస్ మార్చడం గట్రా చేస్తూ ఉంటే, యాప్స్ ప్లేసెస్ మార్చడం గట్రా చేస్తూ ఉంటే ఆ పిక్సెల్లో ఉన్న కలర్స్ అనేవి మారుతూ ఉంటాయి. మనకి స్క్రీన్ బర్న్ అన్నది కొంచెం తగ్గుతుంది అనమాట. అది ఫుల్గా ఏం తగ్గుతుంది అని గ్యారంటీ ఇవ్వలేదు, కొంచెం తగ్గుతుంది. అంటే ఎక్కువ రోజులు మొబైల్ అన్నది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ యాప్స్.
మనకు కామన్గా బాగా ప్రతి ఒక్కరికి అలవాటు అయ్యేది ఏంటంటే మనకి స్క్రీన్ లాక్ చేసే ముందు రీసెంట్ యాప్స్ క్లియర్ చేసేయడం. అది ఓకే, దానివల్ల ర్యామ్ క్లియర్ అవుతుంది అనుకుంటారు, బట్ దానివల్ల ఇంకో ఇష్యూ కూడా ఉంది. ఏంటంటే మనం కామన్గా యూజ్ చేసే యాప్స్ ఉంటాయి చూడండి, కాంటాక్ట్స్ అవ్వచ్చు, లేదా వాట్సాప్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ అవ్వచ్చు, ఇవి మాటిమాటికి క్లియర్ చేయడం వల్ల ఎగైన్ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ డేటా మొత్తం అది కన్జ్యూమ్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే ర్యామ్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అండ్ ఆల్సో బ్యాటరీ పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిస్తుంది. సో మ్యాక్సిమం ఇది అవాయిడ్ చేయండి. ఇది అందరికీ అలవాటే, బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. అంటే కామన్గా యూజ్ చేసే యాప్స్ రీసెంట్లో ఉంచేయండి, ప్రాబ్లం ఏం లేదు దానివల్ల. ఈ రోజుల్లోనే 6GB 8GB ర్యామ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ పార్టీ యాప్స్. బేసిక్గా మనము మ్యాక్సిమం గూగుల్ ప్లే స్టోర్లోనే డౌన్లోడ్ చేసుకుంటాం, బట్ కొంతమంది యూట్యూబర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ప్రమోటర్స్ కానీ ఈ యాప్ ఇన్స్టాల్ చేయండి, మనకి మంచిది, ఈ యాప్ ఇన్స్టాల్ చేయండి, మీకు చాలా యూజ్ ఉంటుంది అనగానే మనం కక్కుర్తిపడి ఆ యాప్ ఇన్స్టాల్ చేసేస్తాం. అది థర్డ్ పార్టీ యాప్ అవ్వచ్చు. ఆ థర్డ్ పార్టీ యాప్ వల్ల మన డేటా అన్నది వేరే అటాకర్ స్టేట్లోకి వెళ్ళొచ్చు. సో మ్యాక్సిమం థర్డ్ పార్టీ యాప్స్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేయడం మానేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే యాప్స్ తప్ప ఎప్పుడో మంత్కి ఒకసారో లేకపోతే 2 monthsకి ఒకసారి యూజ్ చేస్తారు చూడండి, ఆ యాప్స్ మీరు డిలీట్ చేసేయడం బెస్ట్, అన్ఇన్స్టాల్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే వాటి వల్ల మనకి ఎటువంటి యూజ్ లేదు. దానివల్ల మనకి డేటా కన్జ్యూమ్ చేసుకుంటుంది అండ్ ఆల్సో మొబైల్ డేటా కన్జ్యూమ్ చేసుకుంటుంది అండ్ ర్యామ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, స్టోరేజ్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, పెర్ఫార్మెన్స్ మీద పడుతుంది. ఎప్పుడో 2 monthsకి ఒకసారి యూజ్ చేస్తున్నాయి కాబట్టి 2 monthsకి ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వైఫై ఉంటుంది, లేదంటే మొబైల్లోంచి డేటా ఉంటుంది. సో కామన్గా యూజ్ చేసేవి పక్కన పెట్టేసి ఎప్పుడో రెగ్యులర్గా యూజ్ చేయకుండానే ఎప్పుడప్పుడు యూజ్ చేసేవి మాత్రం అన్ఇన్స్టాల్ చేసేయడం అది మంచిది, మనకి మంచిది, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మంచిది. లాస్ట్ వచ్చేసి ఫైండ్ మై ఫోన్. ఈ ఫైండ్ మై ఫోన్ అన్నది మీరు మొబైల్ కొన్న నెక్స్ట్ మినిట్ యాక్టివేషన్ చేసుకోండి. ఎందుకంటే యాక్టివేట్ చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫైండ్ మై ఫోన్ ఉంటుంది, ఆ ఫైండ్ మై ఫోన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. కొన్నిట్లోనే ఉండకపోతే గూగుల్ అకౌంట్ ఉంటుంది, ఈ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళైనా మనం ఫైండ్ మై ఫోన్ అనేది యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ ఇన్ కేస్ మిస్ అయితే మనకి ఇమీడియట్గా దొరుకుతుంది. అంతేకాకుండా మనం సైలెంట్లో ఉన్నా కూడా రింగ్ వస్తుంది, ప్లస్ మన లొకేషన్ కూడా ఈజీగా ట్రేస్ అవుట్ అవుతుంది. సో దట్ మన మొబైల్ పోయినా కూడా చాలా ఫాస్ట్గా దొరుకుతుంది. ఇవి మొబైల్ యూజర్స్ కామన్గా చేస్తున్న మిస్టేక్స్ అండ్ కంట్రోల్ చేయాల్సిన సెట్టింగ్స్. అవన్నిటిని మీరు కన్సిడర్ చేసుకోండి, మీ సెట్టింగ్స్ మార్చేసుకోవడము, లేకపోతే ఇప్పుడు నేను చెప్పేటివన్నీ క్లియర్ చేయడం, అట్లాంటి మిస్టేక్స్ ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవడం చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.